This program has been made possible by the friends and partners of the Living Way Church. Okay, let's turn our Bibles. We are doing a series on confession. So ఈ రోజు దేని గురించి మాట్లాడదామంటే కృపా క్రియలు ఏంటి, విశ్వాసపు క్రియలు ఏంటి. ఓకే, వాట్ ఈస్ గ్రేస్, వాట్ ఈస్ ఫెయిత్. There are let's turn our Bibles quickly to Proverbs or Psalm 78:41. Passion translation చూద్దామండి. Psalm 78 verse 41. మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఎలా శోధించారండి? మాటల ద్వారా. దేవుడు చేయలేడు, ఎందుకు అరణ్యంలోకి తీసుకొచ్చాడు, అక్కడ సమాధులు లేవా? మాటల ద్వారా. ఈ రోజులు క్రైస్తవులు కూడా దేవుని ఎలా ఆపుతున్నారంటే వాళ్ళ మాటల చేత. బైబిల్ ఏం రాయడం, జీవ మరణములు సాతాను వశంలో ఉందని రాయలేదు, దేవుడు అని కూడా రాయలేదు, మన నాలుకలో ఉన్నది. చెప్పిందంతా చెడ్డగా చెప్పి అయ్యేదంతా చెడ్డగా అయిన తర్వాత ఎందుకు ఇలా చేశావు దేవా అంటారు. కాదు, మనం మాట్లాడుతున్నాం కాబట్టి అవుతుంది. దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఇక్కడ ఇంగ్లీష్లో చూద్దామని, ప్యాషన్ ట్రాన్స్లేషన్లో, అగైన్ అండ్ అగైన్ దే లిమిటెడ్ గాడ్. దేవుని ఎలాగ లిమిట్ చేయగలుగుతాము? మన మాటల ద్వారానే. దే లిమిటెడ్ గాడ్ బై దే వర్డ్స్, ప్రివెంటింగ్ హిమ్ ఫ్రమ్ బ్లెస్సింగ్ దెమ్. మాటల చేత వాళ్ళు దేవుడు వాళ్ళని ఆస్వాదింపనీకి వాళ్ళే ఆపేశారు. దేవునికి తెలుసు వాళ్ళ కష్టాల్లో ఉన్నారు, దేవునికి తెలుసు వాళ్ళకి రక్షకుడు కావాలా, విమోచకుడు కావాలా, కానీ మాటలు మాత్రము అంత దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు. కంటిన్యూలీ దే టర్న్డ్ బ్యాక్ ఫ్రమ్ హిమ్ అండ్ ప్రొవోక్ ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్. జాగ్రత్తగా గమనించారు. ఇది ఎలా ఉందంటే, ఇక్కడ సీన్ ఎలా ఉంది, పిక్చర్ ఎలా ఉందంటే, మన పిల్లలను మనము ఆశీర్వదించడానికి వెళ్తే నాకు వద్దే వద్దు, నీ నుంచి ఏమీ వద్దు అంటే ఎలా ఉంటుంది? మనకు తెలుసు వాళ్ళకి కష్టం ఉంది, మనం సహాయం చేద్దాం అనుకుంటే వాళ్ళు ఎలా తృణీకరిస్తారో, అలాగే దేవుని బిడ్డలని ఆశీర్వదిద్దాం అనుకున్నప్పుడు దేవుని బిడ్డలు వద్దు అని మాటల చేత దేవుణ్ణి సంతాపించారు. దే స్టాప్డ్ గాడ్ ఫ్రమ్ బ్లెస్సింగ్ దెమ్. దేవుని బిడ్డలారా, మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలా. పక్క వాళ్ళు తిరిగి చెప్పండి, డెత్ అండ్ లైఫ్, జీవ మరణాలు నాలుక వశం. పక్కన తిరిగి చెప్పండి, జీవ మరణాలు నాలుక వశము. చచ్చిపోతా నేను ఇంతే, చచ్చిపోతా, లావుగా చచ్చిపోతా. అమ్మా మాట్లాడకండి అలాగా. ఎవ్వరు పట్టించుకోరు మమ్మల్ని చర్చిలో. అది దయ్యం చెప్తుంది, దేవుడు చెప్పట్లే. అంతా మారిపోయింది సంఘము. లేదు, నీ మనసు మారింది. అపవాది చెప్పే మాటలు. ఓకే, టుడే we will talk about grace and faith. Somebody shout grace. యూజువలీ క్రిస్టియానిటీలో చర్చిలలో 2 గ్రూపులు ఉంటాయి. మీరు అనుకున్న గ్రూపులు కావు, 2 గ్రూపులు. ఒక గ్రూప్ ఏమంటది, గ్రేస్ 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 అంటది. ఇంకో గ్రూప్ ఏమంటది, ఫెయిత్ 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 అంటారు. సో గ్రేస్ని ఎలా యాక్టివేట్ చేయాలా, ఫెయిత్ని ఎలా యాక్టివేట్ చేయాలా? గ్రేస్ని నమ్మే వాళ్ళు ఏమంటారు, ఎలా ఉన్నారు బ్రదర్ అంటే అంతా దేవుని కృప. హౌ ఆర్ యూ బ్రదర్ అంటే ఆల్ గుడ్ బై గాడ్. గ్రేసే తెలియదు వాళ్ళకి, అది నేర్చుకున్నాను ఎక్కడో. ఇప్పుడు కొన్ని క్రిస్టియన్ పదాలు మీకు చెప్తాను. హల్లెలూయా ఇదొక క్రిస్టియన్ పదం. ప్రైజ్ ద లార్డ్ ఇదొక ఉట్టి పేరు చెప్పాలని. గుడ్ మార్నింగ్ ఎలా ఊత పదం లాగా ప్రైజ్ ద లార్డ్ అన్నారు. ప్రైజ్ ద లార్డ్, ఆ ప్రైజ్కి అర్థం ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్ అంటారు మధ్యలో. ఎప్పుడు అనాలి ఆమెన్ కూడా తెలియదు కొన్నిసార్లు. ఆమెన్ దగ్గర హల్లెలూయా అంటారు, హల్లెలూయా. సో కొన్ని ఇలా నేర్చుకున్నాం ఊత పదాలు. సో హౌ ఆర్ యూ అంటే గుడ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అంటారు. ఆ గ్రేస్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి? ఈ గ్రేస్ ఆఫ్ గాడ్ నమ్మే వాళ్ళు ఏం నమ్ముతారంటే, అంత దేవుడు ఆల్రెడీ రాసేశాడు, ఏదైతుందో అది దేవుడే చేస్తున్నాడు, దేవుడే నడిపిస్తున్నాడు. అనారోగ్యం వచ్చిందంటే అది ఎవరు ఇచ్చినట్టు? వాళ్ళకి దేవుడే ఇచ్చాడు. ఇదేమో గ్రేస్ టీమ్. ఫెయిత్ టీం ఏమంటది, నేను ప్రార్థన చేస్తే ఆకాశము భూమి అంతా పరలోకం కదిలించబడింది, నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి ఈ సంఘం నడుస్తుంది. ఇది ఫెయిత్ గ్రూప్.
నేను ప్రార్థన చేశాను కాబట్టి హైదరాబాద్ రివైవల్ వచ్చింది. ఇవంతా ఫెయిత్ గ్రూప్. నేను 40 రోజులు ఉపవాసం ప్రార్థన ఉన్నాను, చూడండి నా మోకాళ్ళంటే ఎలా అయిపోయాయి. జీన్స్ మొన్న వేసుకున్న చినిగిపోయింది కదా. 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాను పాస్టర్. ఇది ఫెయిత్ టీం అన్నమాట. వీళ్ళకి ఏంటి, దేని మీద కాన్ఫిడెన్స్ ఉన్నాయి వీళ్ళకి క్రియలపైన కాన్ఫిడెన్స్. వీళ్ళకి ఎవరో నేర్పించారు, ఏది ఫ్రీగా రాదు, కష్టపడాలా బిడ్డ. సో ప్రార్థనలు కూడా నేను ఇలా ఆస్వాదింపబడను, నేను ఉపవాసం ఉండాల్సిందే. ఎందుకు బ్లెస్ అయ్యారంటే ప్రతి శుక్రవారము 4 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ఉపవాస ప్రార్థనలు ఉన్నా. నువ్వు ఎందుకు దీవించబడ్డావు? మా మమ్మీ ప్రార్థన చేసి. నువ్వు ఎందుకు దీవించబడ్డావు? మా డాడీ. క్రియల మీద చాలా కాన్ఫిడెన్స్ వీళ్ళకి. గ్రేస్ అంటే ఏంటి? గ్రేస్ అంటే దేవుడు మంచివాడు అని నమ్మడము, దేవుని కృపాది. Grace means to know that God is good God. Amen. మంచి అందరూ చెప్పండి, నా దేవుడు. బిగ్గరగా నా దేవుడు. పడుకున్న వాళ్ళు కూడా లేచి చెప్పండి, నా దేవుడు మంచివాడు. ఓకే, అందరు రైట్ హ్యాండ్ అయితే చెప్పండి, నా దేవుడు. అట్లీస్ట్ చెప్పండి, నోరిపి, నా దేవుడు మంచివాడు. ఓకే, ఇది గాడ్స్ గ్రేస్. ఉట్టి కృప చేత రక్షింపబడగలమా? ఉట్టి ఫేత్ ద్వారా రక్షింపగలమా? లేదు, రెండు కూడా కలిసి ఉన్నాయి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ప్లీజ్ లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. యేసే అంటే ఎంతమందికి ఇష్టము? ఓకే, నజరేత్లో ఎందుకు యేసే అద్భుతాలు చేయలేకపోయాడు? డిస్ఆనర్, దే డిడ్ంట్ రెస్పెక్ట్ జీసస్. అంత వాళ్ళు యేసుక్రీస్తు ఉంటేనే నమ్మాలి. ఈ రోజు కూడా అంతే. సంఘాలలో వాక్యమును గౌరవించారు, వాక్యం సమయంలో పడుకుంటారు, వాక్యం సమయంలో వాట్సాప్ చేతిలో. అలా చేయకండి. రెస్పెక్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, రెస్పెక్ట్ జీసస్ బై లిస్నింగ్ టు ద వర్డ్ ప్రాపర్లీ. ఆమేన్, ఆమేన్. బి అ స్టూడెంట్. చూడండి, బై గ్రేస్, ఫర్ బై గ్రేస్ యూ హ్యావ్ బీన్ సేవ్డ్ త్రూ ఫెయిత్ అండ్ నాట్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. somebody shout గిఫ్ట్ ఆఫ్ గాడ్. గిఫ్ట్ ఆఫ్ గాడ్. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని వలననే రక్షింపబడ్డాము. నేను ఉపవాసం ఉన్నాను కాబట్టి రక్షింపబడ్డాను కానీ నీకు లేదు. సో దేర్ ఇస్ గ్రేస్ అండ్ ఫెయిత్. కొందరు గ్రేస్ డబ్బా కొడతారు, కొందరు ఫెయిత్ డబ్బా కొడతారు. కాదు, రెండు కలిపి. అందుకే చెప్పి, ఉట్టి గ్రేస్ కెనాట్ సేవ్ యూ, ఓన్లీ ఫెయిత్ కెనాట్ సేవ్ యూ. గ్రేస్ అంటే ఏం చెప్పానండి? గుడ్నెస్ ఆఫ్ గాడ్ అని చెప్పండి. గ్రేస్ ఈజ్ నథింగ్ బట్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. దేవుడు మన జీవితంలో మంచి ఎందుకు చేస్తాడంటే ఆయన మంచివాడు కాబట్టి. ఆయనలో అనారోగ్యము లేదు కాబట్టి దేవుడు అనారోగ్యం ఇచ్చే దేవుడే కాదు. అలా వింటున్నారా? అయ్యో కాలు కుంటున్నాను పాస్టర్ అని దేవుడు లేదు. నో, దేవుడు మంచి చేయువాడు. 100% షూర్. లేకపోతే కష్టమండి. ఈ యాక్సిడెంట్ పంచర్ అయిపోయింది, దేవుడే చేశాడు. లేదు, దేవుడు అలాంటి దేవుడే కాదు. ఆమేన్. సో వాట్ ఈస్, అందుకే అయితే బై గ్రేస్ యూ హ్యావ్ బీన్ సేవ్డ్ త్రూ ఫెయిత్. ఆ త్రూ తెలుగులో ఏం బ్రదర్ అది? ద్వారా. ద్వారా అంటే అర్థం ఏంటి? రాసుకోండి ప్లీజ్. గ్రీక్లో ఇట్స్ ఆన్ ద స్క్రీన్. గ్రీక్ వర్డ్ comes or through comes from the Greek word dia, which means a medium or a channel by which grace flows. It's a channel అని చెప్పండి, ఛానల్ అని చెప్పండి. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు ఇక్కడ పెద్ద సబ్స్టేషన్ ఉంది, ఎలక్ట్రిక్ సబ్స్టేషన్ ఉంది. అక్కడ ఎన్నో కిలో వాట్స్ పవర్ ఉంది. మీ ఇంట్లో గీజర్ కానీ ఎలక్ట్రిక్ స్టవ్ కానీ ఏసీ పని చేయాలంటే ఏముండాలా? మీ ఇంట్లో ఆ ఎలక్ట్రిసిటీ రావాలా. ఎలక్ట్రిసిటీ ఎలా వస్తుంది మీ ఇంటికి? వైర్ల ద్వారా వస్తుంది. గ్రేస్ ఈజ్ ద ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్. ఆ వైర్లు ఏంటంటే ఇట్ ఈస్ ఫెయిత్. అర్థమవుతుందా? సో దేవుని గుడ్నెస్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఆ వైర్లు ఉండాలి. ఆ వైర్లు ఏంటి? ఫెయిత్. ఉట్టి అక్కడ పవర్ ఉంది. ఓకే, ఉప్పల్లో పవర్, సబ్స్టేషన్లో పవర్ ఉంది. వైర్లు లేకపోతే వస్తాయా మీ దగ్గరికి?
కలెక్షన్ రాదు. అలాగే ఉట్టి వైర్లు ఉన్నాయి, అక్కడ సబ్స్టేషన్లో పవర్ లేకపోతే వైర్లు ఉంటే పవర్ వస్తుందా? లేదు. అక్కడ పవర్ ఉంది కాబట్టి దట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ద వన్ త్రూ విచ్ యూ గెట్ ఆల్ ద ఎలక్ట్రిసిటీ ఈస్ ద వైర్స్, దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. అంటే ఏదైతే కృప మన కోసం ఏర్పాటు చేసిందో అది విశ్వాసము ద్వారానే పొందుకోగలము. ఆమేన్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ గ్రేస్? గాడ్ ఈస్ గుడ్. తీతు 2:11. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సర్మన్. దయచేసి జాగ్రత్త వినండి. దిస్ విల్ చేంజ్ యువర్ లైఫ్. టైటస్ చాప్టర్ 2:11. For the grace of God, somebody shout grace of God, that brings salvation has appeared to all men. ఎలాయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. ఓకే, అందరికి ప్రత్యక్షమైందా దేవుని కృప? అందరి కోసం యేసయ్య మరణించాడా? వినిపిస్తలేదు. అందరి కోసం. కానీ అందరు రక్షింపబడ్డారా? లేదు. వై? గ్రేస్ అవైలబుల్ ఉంది, కానీ గ్రేస్ పొందుకోవాలంటే ఏముండాలా? ఫెయిత్ ఉండాలా. అందుకే దేవుని కృప 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 అనే అనొద్దు. ఏదైతే దేవుని కృప ఉందో అది పొందుకోవాలంటే ఏం కావాలి మన జీవితంలో? విశ్వాసం కావాలా. సో ఈరోజు ఈ గ్రేస్ని ఎలా యాక్టివేట్ చేయాలా, ఫెయిత్ని ఎలా యాక్టివేట్ చేయాలో చూద్దాం. ఓకే, సో జాగ్రత్తగా గమనించండి. లెట్స్ గో నౌ డీప్. Ephesians 2:8. Everybody God has given grace. Amen. మన క్రియల చేత రక్షింపబడలేము. Can somebody shout amen? Amen. Faith cannot receive until grace is provided. కృప ఏదైతే మనకి ఇవ్వబడిందో అది విశ్వాసం ద్వారా పొందుకోగలము. ఏదైతే దేవుడు ఇవ్వలేదో అది మనం పొందుకోలేము. ఓకే, salvation is a gift. Somebody shout salvation is a gift. Salvation. Okay, for example, Ajay Tra example. అయితే చాలామంది ఎలా అంటే ఇది గిఫ్ట్. ఇదేంటి గిఫ్ట్? రక్షణ ఏంటి? గిఫ్టా? కష్టపడినందుకు వచ్చిందా రక్షణ? లేదు, ఇట్స్ అ గిఫ్ట్. ఇప్పుడు కొందరికి గిఫ్ట్ ఇస్తే ఏం చేస్తారు వాళ్ళు? వద్దు 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 అంటారు. తీసుకో అజయ్, అజయ్ ఇట్లా చాలామంది. తీసుకో అజయ్, తీసుకో అజయ్. చూసారా, దేవుడు ఇస్తా కూడా. సో దేవుడు అలా మనకి రక్షణనిచ్చి ఉన్నాడు. దేవుడు మనకు రక్షణనిచ్చి ఉన్నాడు. ఆర్ పీపుల్ టేకింగ్ ఇట్? నో. ఇప్పుడు అజయ్ అన్న ఆగన్నా, డిప్స్ కొట్టి వస్తా అన్నా, నేను ఏమంటారు దాన్ని, స్కాట్స్ కొట్టి వస్తానన్నా, ఒక్క నిమిషం అన్నా, ఇది వద్దన్నా పాస్టర్, ఐ విల్ డూ సమ్ వర్క్, దెన్ యూ గివ్ మీ. అది దట్స్ నాట్ రైట్. సాల్వేషన్ ఈజ్ అ గిఫ్ట్. అందరూ చెప్పండి, సాల్వేషన్ ఈజ్ అ గిఫ్ట్ అని చెప్పండి. మనం ఏమనుకుంటాము సాల్వేషన్ అంటే? అపొస్తలుల కార్యం 2:11 వెళ్దామండి. జాగ్రత్తగా గమనించండి. ఉట్టి కృప అంటే డేంజర్. ఇఫ్ యు సే ఓన్లీ గ్రేస్, డేంజరస్. ఎందుకు? ఉట్టి కృప అనుకున్న వాళ్ళు ప్యాసివ్ ఉంటారు, ఏ పని చేయరు. అంత దేవుడే కదా, ప్రార్థన కూడా చేసుకోరు, అంత దేవుడే కదా, సువార్త ప్రకటించు, అంత దేవుడే కదా, దేవుడే చూసుకుంటారంటారు. ఫెయిత్లో ఉన్నవాళ్ళు, నువ్వు ఇలా జీవించొద్దు. ఉపవాసం ఉన్నావా? తల కప్పుకున్నావా? ఉపవాసం ఉన్నావా? చెప్పులు ఎందుకు వేసుకున్నావు నువ్వు? ఉపవాసం ఉన్నావా? నువ్వు బాగా ఎన్ని పొద్దున రోజు లేచి 6 గంటలు ప్రార్థన చేయి. సో దిస్ ఈజ్ వర్క్స్. దిస్ ఈజ్ వర్క్స్. 2 గంటలు చేశావు, 3 గంటల, నేను 5 గంటలు చేశాను. ఇది డబ్బా కొట్టుకునడం. ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. లెట్స్ గో టు యాక్ట్స్ చాప్టర్ 2:11. రక్షణ అంటే ఏంటి చూద్దాం. 2:21. అప్పుడు ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు. ఓకే, జాగ్రత్తగా గమనించండి. కృప అంటే దేవుడు చేయవలసింది దేవుడు చేశాడు. ఆమేన్. మనం అడగక ముందే యేసయ్య మనందరి కోసము మరణించి తిరిగి లేచారు. ఆమేన్. మనకు అనారోగ్యం రాకముందే యేసుక్రీస్తు వారు మన అనారోగ్యం తీసుకున్నారు. ఇందులో మన పని ఏమైనా ఉందా? నో. గ్రేస్, కృపలో మన పాట ఏమీ కూడా లేదు, మన పాత్ర ఏమీ లేదు. కృప దేవుడు మనను ప్రేమించి మనకు కావాల్సిందంతా ఆల్రెడీ ఇచ్చేశాడు. విశ్వాసము మన పార్ట్, బిలీవింగ్ ఈజ్ అవర్ పార్ట్. ఓకే, నేను బిలీవ్ చెయ్యా, నీ చిత్తం ఉంటే అనారోగ్యం స్వస్థత ఈ ప్రభువా, ఇది కాదు, అది ఫెయితే కాదు అసలు. సో వాట్ ఈజ్ సాల్వేషన్? ఇక్కడ చదవండి బ్రదర్.
అప్పుడు ప్రభువు నామం బట్టి ఆ. ప్రార్థన చేయు వారందరూ ఆ. రక్షణ పొందుదురు. రక్షణ అంటే అర్థం ఏంటి? పాస్టర్ గారు, రక్షణ అంటే మన నుంచి పరలోకం వెళ్ళాలా? ఓకే, కరెక్టే. కానీ దాని మీనింగ్ ఏంటి యాక్చువల్లీ? సాల్వేషన్ ఆర్ సేవ్డ్ అన్న మాటకి, రక్షణ అన్న మాటకి అర్థం 7 అర్థాలు ఉన్నాయండి. అది ఏంటి? రైట్, షో దిట్ ఆన్ ద స్క్రీన్. ఈజ్ ద గ్రీక్ వర్డ్ సోజో. సోజో అంటారు. అండ్ సోజో అంటే ఏంటి? రక్షణ అనగానే చనిపోగానే పరలోకం వెళ్ళాలా పాస్టర్, అందుకే చాలామంది ప్రార్థన చేస్తారు, ప్రభువా తీసుకెళ్ళిపో, ప్రభువా తీసుకెళ్ళిపో అంటారు. రక్షణ అంటే అర్థం ఏంటి? సువార్త ప్రకటించాలా అంటే ఏంటి? రక్షణ పొందు. సార్, రక్షణ అంటే అర్థం ఏంటి? 7 మాటలు ఉన్నాయి రక్షణకి. ప్లీజ్ షో దట్ ఆన్ ద స్క్రీన్. నంబర్ 1, సేవ్డ్, రక్షింపబడము. ఎక్కడ? పరలోకానికి ద్వారము. రెండవది, ఆల్ 7 వర్డ్స్, డెలివర్డ్. ఓకే, విమోచన, అపవాది క్రియల నుంచి విమోచన. 7 మాటలండి. ఉట్టి చనిపోయి పరలోకం వెళ్ళడమే కాదు, భూమిపైన ఆస్వాదింపబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. చూడండి, సేవ్డ్ అని చెప్పండి. ఈ రక్షణ అంటే ఇది. సేవ్డ్, డెలివర్డ్, మేడ్ హోల్, ప్రిజర్వ్ అంటే ప్రొటెక్షన్, సేవ్డ్ ఫ్రమ్ డేంజర్. పరలోకంలో డేంజర్ ఉంటుందా? వినండి, మాట్లాడండి. లాస్ ఉంటుందా? లేదు. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు రక్షింపబడి పరలోకం వెళ్ళడమే కాదు, నీకు రక్షణ భూమి పైన కూడా, నీకు స్వస్థత భూమి పైన కూడా. అంటే ఈ భూమి పైన నువ్వు మంచి ఆరోగ్యంగా జీవించునుగాక. బైబిల్లో ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చినప్పుడు యేసు ఏమంటాడంటే, నీ విశ్వాసము చేత యు ఆర్ మేడ్ హోల్ అంటాడు కదా, నువ్వు బాగుపడుతువి అంటాడు. ఆ బాగుపడుతువి అన్న మాటకి అర్థం ఏంటంటే సోజో. అంటే రక్షణ అంటే చనిపోయి పరలోకం వెళ్ళడం కాదు, రక్షణ ఈ రోజే మీరు ఈరోజు స్వస్థపడితే యు ఆర్ సేవ్డ్ టుడే. అంటే యు ఆర్ ఎంజాయింగ్ ద బెనిఫిట్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ పొందడము. యాక్సిడెంట్ అయినప్పుడు దేవుడు కాచి కాపాడుతాడు. దట్ ఈస్ సాల్వేషన్. సో సాల్వేషన్ అంటే పరలోకం వెళ్ళడమే కాదు, స్వస్థత కూడా సాల్వేషనే, సమృద్ధి కూడా సాల్వేషనే. హల్లెలూయా. సో ఇది ప్యాకేజ్ అన్నమాట. ఆమేన్. ఈ ప్యాకేజ్లో ఏముంది? అపవాది క్రియలు మీ పైన పనే చెయ్యవు. మంత్రాలు వేస్తుండొచ్చు. జాగ్రత్తగా గమనించండి. గాడ్, ఇట్స్ అ ప్యాకేజ్. ఆ ప్యాకేజ్లో ఏముందంటే స్వస్థత ఉంది, సమృద్ధి ఉంది, ఇవంతా ఉంది. మనమేమో రక్షింపబడి పరలోకం వెళ్ళిపోతే చాలు కాదు, మొత్తం తెలుసుకోండి. అంటే నువ్వు పరలోకం వెళ్తావు కానీ ఇక్కడ పేదవాడిగా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడా? నువ్వు ఇక్కడ లేమిలో జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడా? మాట్లాడండి. నువ్వు దుఃఖములో ఉండి నీ జీవితంలో అంతా క్షీణించిపోయి జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడా? లేదు. ఆయన దరిద్రుడిగా ఆయన రాయబడి ఉంది. ఆయన దరిద్రత ద్వారా మన జీవితంలో ప్రొవిజన్, సమృద్ధి ఉండునుగాక. దట్ ఈస్ సాల్వేషన్. ఏ అపాయము రానే రాదు. మీరు బిజినెస్ చేస్తే అందులో ప్రాస్పరిటీ రావును గాక. దట్ ఈస్ సాల్వేషన్. మనమేమో చనిపోయి పాపాలు కడగబడి ఉట్టి పరలోకం వెళ్ళాలి. నో, దట్ ఈస్ గ్రేస్. ఇట్స్ మేడ్ హోల్. యు ఆర్ సేవ్డ్, మేడ్ హోల్, సేవ్డ్, ప్రిజర్వ్, యు ఆర్ ప్రిజర్వ్డ్, మేడ్ హోల్, యు ఆర్ సేవ్డ్ ఫ్రమ్ డేంజర్. 1999లో I had a very major accident. లాస్ట్ వీక్ చెప్పాను మీకు. నథింగ్, ఎవ్వరూ చనిపోలే యాక్సిడెంట్లో, అందరం బ్రతికి ఉండే. ఆమేన్. సి, దిస్ ఇస్ వాట్ ఈస్ సాల్వేషన్. మనమేమో పరలోకం అయిపోతుంది పాస్టర్, మీరు స్వస్థతను అనుగ్రహిస్తే యూ హ్యావ్ సాల్వేషన్. సంబడి షౌట్ ఆమేన్. హౌ టు యాక్టివేట్ గ్రేస్? ఈ గ్రేస్ని, ఈ సాల్వేషన్ని ఎలా యాక్టివేట్ చేయాలా పాస్టర్? ఈజీ, వెరీ ఈజీ. వెన్ యూ ట్రస్ట్ దట్ యువర్ ఫాదర్ ఈజ్ అ గుడ్ ఫాదర్. నా దేవుడు, ఒక పాట ఉంటుంది, యూఆర్ అ గుడ్ ఫాదర్, హూ యు ఆర్ అని ఏమై ఉన్నాడండి? మంచి దేవుడు. ఈజ్ అ గుడ్ ఫాదర్. ఎప్పుడు ఈ మాట చెప్తున్నా నేను. ఐ హ్యావ్ అన్ అమేజింగ్ ఫాదర్ హూమ్ ఎవ్రీబడి కాల్స్ హిమ్ యాజ్ గాడ్. Somebody shout hallelujah. I have an amazing father whom everybody calls him as God. తండ్రి మంచివాడు. ఓకే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. గ్రేస్ ఈజ్ వాట్? ఈజ్ టు ట్రస్ట్ దట్ గాడ్ ఈజ్ గుడ్ గాడ్. నా తండ్రి మంచివాడు, నా దేవుడు మంచివాడు, అపాయము రానే రాదు నా దగ్గరికి. ఆమేన్. ఆయన మంచివాడు. ఓకే, లెట్స్ రీడ్ 1:17, జేమ్స్ 1:17.
శ్రేష్టమైన ప్రతి ఈవియు, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఓకే, అనారోగ్యము మంచిదా? వినిపించట్లేదు, ఇంకా డౌట్లో ఉన్నా. అనారోగ్యం మంచిదా? క్యాన్సర్ మంచిదా? లేమి మంచిదా? మాట్లాడాలా? మంచిదా? కాదు, దేవుడు ఇచ్చివాడే కాదు అది. ఈ యాక్సిడెంట్ దేవుడు ఇచ్చాడు, పాస్టర్ గారు ఆయన మహిమపరచడానికి లేదు. రాంగ్. ఆ టీచింగ్ ఇచ్చారు. ఎవరైతే మీకు ఏమంటారు తప్పుడు టీచింగ్ ఇచ్చారు, పేదరికంలో ఉంటే చాలా ఏమంటారు పాస్టర్, భక్తి పాస్టర్ అంటారు. జాగ్రత్త గమనించాను. పేదరికం ఒక శాపము, అనారోగ్యం ఒక శాపము. క్రీస్తు మనను ధర్మశాస్త్రము శాపాల నుంచి విడుదల అవనికి చేయనికే ఆయన శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడని గలతీయులకు రాసిన పత్రిక 3:13 రాయబడి ఉంది. నా దేవుడు నా తండ్రి అనారోగ్యం ఇచ్చు దేవుడే కాదు, ప్రతి మంచిది ఆయన ఇస్తారంట. చెడ్డది ఎవరు ఇస్తారు? గట్టిగా, అనారోగ్యం ఎవరు ఇస్తారు? కానీ దేవుడు స్వస్థతనిస్తాడు. మంచి వద్దు అంటాము, గిఫ్ట్ దేవుడు ఇస్తే. సాతాను ఇస్తే మాత్రం అనారోగ్యమా దేవుడు ఇస్తున్నట్టు తీసుకుంటాం మనం. అది ప్రాబ్లం. అనారోగ్యము దేవుడు ఇచ్చివాడు కాదు. యోబు తర్వాత చూద్దాం మీరా. కానీ జాగ్రత్తగా గమనించి, అనారోగ్యం దేవుడు ఇచ్చివాడు కాదు. దేవుడు ఏం చూపిస్తున్నాడంటే, యోబు ద్వారా దేవునికి తెలుసు యోబు యథార్థమంతుడని. గాడ్ వాంటెడ్ టు ప్రూవ్ సేటన్ దట్ జోబ్ వాజ్ అ గుడ్ మ్యాన్. అంటే కొన్నిసార్లు జాగ్రత్తగా గమనించండి, దేవునికి తెలుసు మీరు చాలా కమిటెడ్ అని. సాతానికి కూడా తెలియాలి మీరు ఎంత కమిటెడో దేవునికి. ఆపుతాడు, సంఘం రానియకుండా ఆపుతాడు. నువ్వు నన్ను ఆపుతావా? చూడు ఎట్లా చర్చికి వెళ్తావు, చూడు నన్ను పాటలు పాడనీయకుండా ఆపుతావా? చూడు నేను పాటలు పాడి చూపిస్తా ఈరోజు అనాలా. నేను జంపు చేయలేను అంటున్నావా? చూడు కంతులేసి దేవుని స్తుతిస్తా నేను అని చెప్పాలా. డబ్బులు లేవా? డబ్బులు లేకపోయినా నడుచుకుంటా సంఘానికి వెళ్తా చూడు ఈరోజు అని ఇలా సాతాన్ని కూడా చూపించాలా. యు ఆర్ కమిటెడ్ టు గాడ్. దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్. ఎందుకు రాలేదు? తలనొప్పి పాస్టర్, కళ్ళు తిరుగుతున్నాయి పాస్టర్. కళ్ళు తిరిగినా రా చర్చికి, ఏం కాదు. హలో ఆమేన్. ఉద్యోగం లేదు అయినా రా సంఘానికి. దట్స్ ఇంపార్టెంట్. ఐ విల్ గో అండ్ వర్షిప్ గాడ్. ప్రతి మంచిది ఆయన ఇచ్చివాడని ఉంది బైబిల్లో. ఎవరు చెప్పారండి మీకు లేమి దేవుడు ఇచ్చాడండి, పేదరికం దేవుడు ఇచ్చాడని ఎవరు చెప్పారు? సో ఎలా యాక్టివేట్ అయితే దేవుని కృప, దేవుడు మంచివాడు అని తెలుసుకుంటే అప్పుడు మన జీవితంలో దేవుని కృప పనిచేస్తుంది. ఆమేన్. సాల్వేషన్ ఈజ్ అ గిఫ్ట్. చాలామంది రిజెక్ట్ చేశారు. కొందరు ఏం చేస్తున్నారంటే కొండలు లోయలు ఎక్కడికో వెళ్తున్నారు. ఎందుకు? నాకు రక్షణ కావాలా, మోక్షము కావాలని. దేవుడు ఆల్రెడీ ఇచ్చేశాడు కదా. ఆమేన్. ప్రతి సంవత్సరానికి ఒకసారి జూలైలో గొర్రె అర్పించే అవసరం లేదు. మన కోసం యేసయ్య గొర్రె పిల్లగా మార్చబడి మన పాపాలన్నీ ఆయన తీసుకున్నాడు. సో గ్రేస్ ఇస్ ప్రొవైడెడ్. ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్లో పవర్ ఉన్నది, కానీ అది పొందుకోవాలంటే ఏం కావాలా? గ్రేస్. వి నీడ్ ఫెయిత్. మీ పిల్లలు మీరు ఇస్తే గిఫ్ట్ రిజెక్ట్ చేస్తారా? పిల్లలకి ఇట్లా నాన్న నీకు షర్ట్ ఇస్తున్నా అంటే ఏం చేస్తారు? థ్యాంక్ యూ డాడీ. చిన్నగా ఉంటే ఎక్కేస్తారు మనం, థ్యాంక్ యూ డాడీ అని ముద్దు పెడతారు. పనోళ్ళకి ఇస్తే, మీ పనామెకి చీర ఇచ్చారనుకో, అంటే మీ ఆవిడ ఇచ్చింది అనుకోండి చీర, ఏమంటుంది పనామె? థ్యాంక్ యూ మేడం అంటదా? అంటదా? ఏమంటుంది చెప్పండి? ఎందుకమ్మా, అవసరమా అమ్మా అంటుంది. కమాన్, అవసరమా? మీ కొడుకుంటే థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ. యువర్ చిల్డ్రన్ షో లవ్. ఎందుకు? దే లవ్ గిఫ్ట్స్. పనులకు గిఫ్ట్స్ ఇస్తే తీసుకుంటారా? పనులుగా ఉండదు, దేవుని బిడ్డగా ఉండాలా. దేవుడు స్వస్థత ఇస్తే థ్యాంక్ యూ జీసస్ ఫర్ హీలింగ్ అనాలా. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి ఒక చాలా పేద కుటుంబం, జాగ్రత్తగా గమనించండి, పేద కుటుంబం, వాళ్ళు సౌత్ ఆఫ్రికాకి ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళకున్న డబ్బంతా టికెట్లు కొని, ఉన్న లాస్ట్ డబ్బుతో టికెట్లు కొని వాళ్ళు సౌత్ ఆఫ్రికా వెళ్ళాలని ఒక క్రూజ్ షిప్లో బయలుదేరారు. 4 రోజుల ప్రయాణం. అయితే ఈ ఫ్యామిలీ మొత్తము ఏమంటారు, ఇవి మైగ్రేట్ అయిపోతున్నారు. భారతదేశం వదిలేసి సౌత్ ఆఫ్రికా వెళ్తున్నారు. జాగ్రత్తగా గమనించండి. సో ప్రతిరోజు 4 రోజులు వీళ్ళ దగ్గర ఏ డబ్బులే లేవండి, ఉన్న డబ్బులంతా టికెట్ కొనేసి ప్రయాణం చేస్తున్నారు.
వాళ్ళ పిల్లలకి ఆకలి అవుతుంది, ఆకలి అవుతున్నప్పుడల్లా డాడీ ఆకలి అవుతుంది డాడీ అన్నప్పుడు డాడీ ఏమంటారు, మన దగ్గర డబ్బులు లేవు నాన్న, 4 రోజులు ఉపవాసం ఉందాము. ఓకే, సో పిల్లలు అక్కడ డెక్ పైకి వెళ్ళినప్పుడు, డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ మంచి మంచి భోజనాలు తింటున్నారు. ఇక్కడ క్రోసెంట్ ఉంది, మార్నింగ్ ఆమ్లెట్ ఉన్నది, ఎగ్ వైట్స్ ఉన్నది, బ్రెడ్ ఉన్నది, ఓకే, పూరి ఉన్నది, కీమా ఉన్నది, అన్నీ ఉన్నాయి. కానీ వీళ్ళేమో డబ్బులు లేదంటారు. సో ఒక 2 days తర్వాత ఒకరోజు క్యాప్టెన్ వెళ్తుంటే, వీళ్ళ రూమ్ ముందుకే వెళ్తుంటే ఆయనను చూస్తాడు. చూసి హలో సార్ హౌ ఆర్ యూ అంటాడు. బాగానే ఉన్నామండి అంటారు. క్యాప్టెన్ అడుగుతాడు, ఏంటండి మరి మీరు అందరూ డైనింగ్ హాల్కి వస్తున్నారు తిన్నీకే, మీరు రావట్లేదు ఏంటండి డైనింగ్ హాల్కి అంటాడు. అయితే ఆయన ఏమంటాడంటే, సార్ మా దగ్గర డబ్బులు లేవండి, తిననీకే కొనుక్కోనికే డబ్బులు లేదంటే ఆ క్యాప్టెన్ అంటాడు, అయ్యో బాబు నీ టికెట్లోనే నువ్వు ఈ డబ్బు చెల్లించేసావు, నీ ఫుడ్ కూడా అందులోనే కట్టేశావు, నువ్వు నీ టికెట్లోనే ఉంది అంటాడు. ఆయన తనకేం తెలీదు, అజ్ఞానము. జాగ్రత్తగా గమనించండి, మీ రక్షణలోనే మీ స్వస్థత ఉన్నది, మీ రక్షణలో మీ సమృద్ధి ఉన్నది, మీ రక్షణలో స్వస్థత ఉన్నది. ఆమేన్, ఆశీర్వాదాలు ఉన్నాయి. నువ్వేమో ప్రభు లేదు, నాకు కాదు, ఇట్స్ ఆల్రెడీ గివెన్ టు యూ ఇన్ యువర్ సాల్వేషన్. మీ టికెట్లోనే అన్నీ ఉన్నాయి. హల్లెలూయా. యూ హ్యావ్ టు నో దట్ గాడ్ ఈజ్ అ గుడ్ ఫాదర్. యూ డోంట్ హ్యావ్ టు ఎర్న్ ఇట్. గిఫ్ట్ నేను సంపాదిస్తా లేదు, ఆయన ఆల్రెడీ చేసేసాడు. మనం పుట్టక మునుపే ఆ యేసయ్య మన అనారోగ్యం అంతా తన శరీరం పైన తీసుకున్నాడు. హీ ఆల్రెడీ టుక్ ఇట్. సంబడి షౌట్ ఆమేన్. హల్లెలూయా. సచ్ అన్ అమేజింగ్ గాడ్ వీ హ్యావ్. ఫాల్స్ హ్యూమిలిటీ ఏంటి తెలుసా? తీసుకోండి అంటే వద్దు. దీని ఏమంటారు? ఫాల్స్ హ్యూమిలిటీ. నేను ఇలా తీసుకొని దేవుడి నుంచి నేను 40 రోజులు ఉపవాసం ఉంటాను, 5 days ఆల్ నైట్ ప్రేయర్ చేస్తాను. చేయండి. ఏదో పొందుకోనికే చేయకండి, ఆయన స్వరం విననీకే చేయండి. ఆయనకు దగ్గర కానీకే, ఇంకా అనుసంధానం అవ్వనీకే ఉపవాసం ఉండండి. నాట్ టు ఎర్న్ యువర్ బ్లెస్సింగ్స్. యూ కెన్ నాట్ ఎర్న్ యువర్ బ్లెస్సింగ్స్, దే ఆర్ ఆల్రెడీ గివెన్ టు యూ. ఆ టికెట్లో అన్నీ ఇవ్వబడి ఉన్నది. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ఏం రాయబడిందంటే, థ్యాంక్స్ బీ టు ద గాడ్ అండ్ అవర్ ఫాదర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హూ హ్యాస్ ఆల్రెడీ బ్లెస్డ్ us విత్ ఎవ్రీ స్పిరిచువల్ బ్లెస్సింగ్ అని రాయబడి ఉన్నది. ఆల్రెడీ బ్లెస్డ్ us. స్వస్థత ఆల్రెడీ ఇవ్వబడింది. అడగొద్దు, బెగ్ చేయొద్దు. బైబిల్ ఏం రాయబడిందంటే, పిల్లల రొట్టె అయి ఉందంట స్వస్థత. ఏమై ఉందండి? రొట్టె. ఇప్పుడు ఆకలి అవుతుంది అనుకోండి, పిల్లలు వెళ్ళి బెగ్ చేస్తారా? మమ్మీ వండు మమ్మీ అంటారా? చెప్పండి. ఇట్లా స్కూల్ నుంచి ఇంటికి రాగానే మమ్మీ ఏం చేసినావు మమ్మీ అంటారు. ఇంకా ఉండలేదా మమ్మీ అంటారు. అంటే ఏం చేస్తారు పిల్లలు? బెగ్ చేస్తారా, డిమాండ్ చేస్తారా? గట్టిగా బైబిల్ ఏముంది? ఆస్క్ అండ్ ఇట్ షాల్ బి గివెన్ అని ఉంది కదా. ఆస్క్ అంటే బెగ్గింగ్ కాదు అక్కడ. ఆస్క్ అంటే ఏంటి? డిమాండ్. తండ్రి యేసుక్రీస్తు వారు నా అనారోగ్యము తన పైన తీసుకున్నాడు, తన పడిన దెబ్బల చేత నేను స్వస్థత పొంది తిని, ఐ రిసీవ్ మై హీలింగ్. ఇట్స్ అ డిమాండ్. మనమేమో బెగ్గింగ్ అనుకుంటున్నాము. తండ్రి తల కప్పుకొని మోకరించి ఇయ్యవా? లేదు, ఆయన ఆల్రెడీ స్వస్థపరిచారు. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం ప్రకారం, you were already healed. Amen. Already healed. దేవుడు ఇచ్చింది పొందుకోండి. మనం అడగకముందే యేసే చనిపోయారు మన కోసం. మనం అడగకముందే మన అనారోగ్యం యేసుక్రీస్తు వారు తీసుకున్నారు. ఆమేన్. హల్లెలూయా. Let's go to John chapter 1 verse 12 quickly. We're finishing off. What is grace? అందరూ చెప్పండి. గుడ్నెస్ ఆఫ్ గాడ్ అని చెప్పండి. దేవుడు మంచివాడు అని తెలుసు. హౌ టు యాక్టివేట్ గ్రేస్? నా దేవుడు మంచి దేవుడు, కీడు చేయవాడు కాదు, మంచి చేయవాడు. అయ్యో మా ఆయనను దేవుడే తీసుకుపోయాడు. అమ్మ దేవుడు తీసుకుపోయాడు. మంచోళ్ళని దేవుడు తీసుకెళ్ళిపోతాడు. అంటే మనము బైబిల్ ఏం రాయబడి ఉంది? కోత పనివారు దేవుడు తీసుకెళ్ళిపోతాడు. ఆ పనులని చెప్పండి. మనం ఇక్కడ జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. 120 years. మీ ఆమెను వినిపిస్తలేదు. బైబిల్ ఏముంది? మోషే అంట 120 years కళ్ళు కూడా డిమ్ము కాలేదంట. కొండెక్కి వెళ్ళిపోయాడు ఆయన.
పాత నిబంధన మోసే ఎలాగుంటే కొత్త నిబంధన ఇంకెలా ఉండాలి ఆలోచించండి. మీ ఆమెను వినిపిస్తలేదు. రీడ్ బ్రదర్ జాన్ 1:12. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికి, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు. మనం దేవుని పిల్లలమై ఉన్నాము. గట్టి హల్లెలూయా చెప్పగలరా? పక్కవారు తిరిగి చెప్పండి, నేను దేవుని కుమారుని కుమార్తెనని చెప్పండి. చెప్పండి పక్క, ఐ యామ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. బ్రెడ్ ఈజ్ హీలింగ్ ఈజ్ బ్రెడ్ అని చెప్పండి. చెప్పండి. స్వస్థత ఏంటి? రొట్టె ఉన్నది. ఆ స్త్రీ అంటది, యేసయ్య అంటాడు, ఈ పిల్లల రొట్టె నేను కుక్కలకి ఇవ్వలేను అంటాడు. గుర్తుందా? ఆ రొట్టె దేనికి సాదృశ్యము? స్వస్థతకి. యేసయ్య హీలింగ్ ఈజ్ లైక్ ఐస్ క్రీమ్ అని చెప్పాడా? బ్రెడ్ అని చెప్పాడా? బ్రెడ్ అంటే డిమాండ్ చేస్తారు. ఐస్ క్రీమ్ డిమాండ్ చేస్తారా మీ పిల్లలు? డాడీ 3 పూటలు ఐస్ క్రీమ్ అని డిమాండ్ చేస్తారా? ఇస్తారా మీరు? నో. ఇప్పుడు పిల్లలకి రోజు ఇస్తామా? అంటే అప్పుడప్పుడు ఇస్తాడు దేవుడు, అప్పుడప్పుడు ఇయ్యడా? స్వస్థత ఎప్పుడు స్వస్థపరచబడ్డామా? Because it's a bread. Amen. Okay, let's quickly go. How to activate faith. Now ఇప్పుడు faith గురించి కొన్ని మాట్లాడదాం. Ephesians 2:9. దేవునికి ఏమి ఇష్టం ఉండదో చెప్దాం. Ephesians 2:9 కొరగా. By grace through faith. అందరూ చెప్పండి, by grace through faith. ఏదైతే దేవుడు గ్రేస్ ద్వారా ఏర్పాటు చేశాడో కృప అది విశ్వాసం చేత పొందుకోవచ్చు. ఏది ఏర్పాటు చేయలేదో అది పొందుకోలేము. స్వస్థత దేవుడు ఇచ్చాడు, ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, అవన్నీ మనం పొందుకోను గాక. ఇక చూడండి, నాట్ ఆఫ్ వర్క్స్ లెస్ట్ ఎనీవన్ షుడ్ బోస్ట్. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడను అతిశయపడవీలు. అతిశయపడద్దు. నేనే చేసుకున్నాను, నేను ఇంత కష్టపడ్డా కాబట్టి దేవుడు 3 ఇల్లులు ఇచ్చాడు నాకు. లేదు, నేను నమ్మాను దేవుని కృపలో, అందుకే ఆస్వాదింపబడ్డాను. దట్స్ అ గుడ్ టెస్టిమనీ. ఆమేన్. ఓకే, లెట్స్ లుక్ ఎట్ ఫ్యూ థింగ్స్ క్విక్లీ. How to activate faith. Philemon chapter 1 verse 6. Philemon మొదటి అధ్యాయము 6వ వచనం వెళ్దామండి. ఫస్ట్ ఏం మాట్లాడామండి? 2 గ్రూపులు ఉంటాయి. ఒక గ్రూప్ ఏమో గ్రేస్, ఇంకో గ్రూప్ ఏమో ఫెయిత్. గ్రేస్ ఏమంటే అంతా దేవుడే, అంతా దేవుడే. కృప ఏమంటే అంతా నేనే. Amen. So what we are supposed to say? Grace is God's goodness. Grace will not say, grace will say God did it. Faith will say I received what God did it. Amen. Okay. Philemon chapter 1 verse 6 చదవండి. క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారొకట అనునది. చూడండి, that the sharing of your faith, somebody shout faith. సో ఇప్పుడు ఫెయిత్ ఎట్లా యాక్టివేట్ చేయాలో చూద్దాం. గ్రేస్ ఎలా యాక్టివేట్ చేయొచ్చు అండి? నా దేవుడు మంచివాడు అని నమ్మితే మన జీవితంలో గ్రేస్ విల్ యాక్టివేట్. ఫెయిత్ ఎలా యాక్టివేట్ చేయాలి? విశ్వాసం ఎలా యాక్టివేట్ చేయొచ్చు? దట్ ద షేరింగ్ ఆఫ్ యువర్ ఫెయిత్ మే బికమ్ ఎఫెక్టివ్. అండర్లైన్ ద వర్డ్ ఎఫెక్టివ్. ఓకే. By the acknowledgement of every good thing which is in you. Say in me. ప్రతి గుడ్ ఆల్రెడీ మీలో ఉన్నది. It's in you. In you, in Christ Jesus. Already good things ఉన్నాయి మీ లోపట. అపవాది వచ్చి you are bad అంటాడు. మనం ఏం చెప్పాలా? I am good because of the blood of Jesus. I am not bad. I am becoming better అనాలా. ఆమేన్. ఒక మాట చెప్తాను, మీ జీవితంలో 99% ప్రాబ్లమ్స్ ఎప్పుడు సాల్వ్ అవుతాయంటే దేవుడు కాదు, మనుషులు కాదు, సాతాను ప్రాబ్లం అని మీరు అనుకుంటే 99% ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్. అందుకే ఏముంది? వి రెస్ల్ నాట్ అగైన్స్ ఫ్లెష్ అండ్ బ్లడ్. మనము శరీర విషయమై మనము యుద్ధము చెయ్యటలేదు. ప్లీజ్ గెట్ దట్. ఇప్పుడు ఏముంది? ఓకే, ఎఫెక్టివ్ అంటే అర్థమేంటి? రైట్ డౌన్, కమాన్. ఒక అందరు జాగ్రత్త వినండి. ఇక్కడ చూడండి. పురుషులారా, ఫాదర్స్ డే రోజు ఒక మర్మం చెప్తున్నాను. లేడీస్ జాగ్రత్త వినండి. ఫెయిత్ ఈజ్ వాయిస్ యాక్టివేటెడ్. అందరు చెప్పండి, ఫెయిత్ ఈజ్ వాయిస్ యాక్టివేటెడ్. సిరి, అలెక్సా అలాగా ఫెయిత్ ఈజ్ వాయిస్. ఓకే, లెట్స్ సీ. ఎఫెక్టివ్ అంటే అర్థం ఏంటి? ఎఫెక్టివ్ అంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హౌ టు యాక్టివేట్ ఫెయిత్. దానిలో చాలా విశ్వాసం ఉంది పాస్టర్. సో చూపియాలా? ఎలా చూపియాలా? ద వర్డ్ ఎఫెక్టివ్ కమ్స్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ ఎర్గోస్. ఎర్గోస్ అంటే విచ్ మీన్స్ టు వర్క్,
టు పుట్ టు లేబర్, టు సెండ్ అ సర్వెంట్ టు వర్క్. అంటే జాగ్రత్తగా తప్పుడుగా తీసుకోకండి. ఫెయిత్ ఈజ్ యువర్ సర్వెంట్. ఫెయిత్ని పనికి పెడితే అప్పుడు ఫెయిత్ మనకు పనిచేస్తుంది. ఫెయిత్ ఏం చేయాలా? పనికి పెట్టాలా. ఇప్పుడు బైబిల్ ఏం రాయబడి ఉంది? యాకోబు పత్రిక 1వ అధ్యాయము. ఒక మాట చెప్తాను మీకు. నేను అమెరికా వెళ్ళాను. ఫస్ట్ టైం అమెరికా వెళ్ళినప్పుడు మన కల్చర్ వాళ్ళ కల్చర్ చాలా డిఫరెంట్. మన దగ్గర ఎట్లా అంటే బ్రదర్ తింటున్నారు అనుకోండి, బ్రదర్ వడ్డించాలంటే చాలు 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 అంటారు. ఒక పూరి చేసినాం అనుకో, చాలు చాలు సరే ఒక 2 ఏంటి అంటారు. మన దగ్గర కదా మొహమాట పడతారు. వద్దంటే మన దగ్గర ఏంటి? ఏమని వద్దంటే కొంచెం అంటే ఏంటి? కొంచెం ఎక్కువ. ఓకే, మన దగ్గర. అమెరికాలో అలా కాదు. సో ఫస్ట్ టైం వెళ్ళాను నేను అమెరికా. వెళ్తే వాళ్ళు 6 o'clock డిన్నర్ చేస్తారు. సో నేను 6కి అడిగారు, డిన్నర్ ఆకలి అవుతుందా అంటే, నో ఐఎమ్ నాట్ హంగ్రీ అన్నా. ఆ రోజు తినకుండానే పడుకున్నా. అంటే మళ్ళీ అడగరు. ప్లీజ్ అమెరికా వేరే దేశం వెళ్ళేవారు. సో ఆ రోజు నేర్చుకున్నా ఏంటి, నెక్స్ట్ డే 5:40కి రెడీ అయిపోయినా నేను. ఇంకా 5:40కి ఆర్ యు హంగ్రీ అంటే హంగ్రీ లేకపోయినా ఎస్ ఐఎమ్ హంగ్రీ, ప్లీజ్ గివ్ సంథింగ్ టు ఈట్. ఎందుకు? చెప్తే కానీ ఇవ్వరు. అలాగే విశ్వాసం కూడా నువ్వు చెప్తే కానీ పొందుకోలేవు. ఒక ఫ్యామిలీ ఉన్నారు, మీకోసం ఒక రిచ్ మ్యాన్ వచ్చి చెప్తాడు, మీ ఫ్యామిలీని పిలిచి ఒక హోటల్ అంతా బుక్ చేసి పర్సనల్గా ఒక షెఫ్ పెట్టి మీకు ఏం కావాలో వండించుకోండి, మంచి వరల్డ్లో బెస్ట్ షెఫ్ అండి ఈయన, మీరు ఏం చెప్తే అది చేస్తాడు అంటాడు. ఆయన ఎప్పుడు చేస్తాడు? మీరు చెప్తేనే చేస్తాడు. అలాగే ఫెయిత్ కూడా నువ్వు చెప్తేనే దేవుని కృప నీ జీవితంలో పనిచేస్తుంది. ఏం చెప్పాలా? ఆయన వాక్యంలో ఏం రాయబడి ఉందో అది చెప్పండి. కృప చేత మీకోసం దేవుడు ఏదైతే ఏర్పాటు చేశాడో అది పలకండి. యేసుక్రీస్తు నామంలో నేను స్వస్థత పొంది తిని, నాలో నొప్పి ఉన్న అనారోగ్యం ఉన్న నేను ఆయన వాక్యంలో ఏం రాయబడి ఉందో కృప చేత ఏదైతే నాకు ఏర్పాటు చేయబడి ఉందో ఐ స్పీక్ ఇట్ ఇన్ మై లైఫ్ ఇన్ జీసస్ నేమ్. ఐ వాస్ హీల్డ్ అని చెప్పాలా. నేను ఇట్లే చచ్చిపోతా, ఇట్లనే ఉండిపోతా కాదు. యు ఆర్ నాట్ సపోజ్ టు గివ్ అప్. ఫెయిత్ని వర్క్ చేయాలి. నా బిజినెస్ పని చేస్తలేదు, బిజినెస్ పని చేయను గాక. వాక్యంలో రాయబడి ఉంది, ఐఎమ్ లైక్ అ ట్రీ ప్లాంటెడ్ బై ద రివర్స్ ఆఫ్ వాటర్, వాట్ ఎవర్ ఐ డూ, సంబడి షౌట్ వాట్ ఎవర్. ఏది చేసినా రియల్ ఎస్టేట్ ఉంటే నువ్వు ఆస్వాదింపబడను గాక. నీకు డ్రై క్లీనింగ్ ఆఫీస్ ఉంటే, షాప్ ఉంటే అది బ్లెస్ అవును గాక. వంటలు చేసినా బ్లెస్ అవును గాక. వాట్ ఎవర్ యూ డూ అది చెప్పాలా. ఎవరు వస్తలే అనదు. ఏం చెప్పాలి? హోలీ స్పిరిట్ గాడ్, యు ఆర్ ద బెస్ట్ అడ్వర్టైజర్ ఆఫ్ మై కంపెనీ, అడ్వర్టైజ్ మై కంపెనీ ఇన్ జీసస్ నేమ్. చెప్పండి. మీరు నోరు విప్పి చెప్తే దేవదూతలు పనిచేస్తాయని ఉంది బైబిల్లో. హలో, దేవదూతలు పనిచేస్తాయి. బైబిల్ సేస్, ఆర్ దే నాట్ మైటీ స్పిరిట్స్, ఏంజల్స్ హూ హార్కన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. మీరు నోరు విప్పి నేను తలగా ఉంటాను, నేను ఆస్వాదింపబడతానంటే దేవదూత వెళ్ళి పనిచేసి వస్తుంది. ఎందుకు? ఇట్ విల్ నాట్ లిసన్ టు యువర్ వాయిస్, ఇట్ విల్ లిసన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. పోయి చదవండి, Psalm 91లో ఉంది. Go and read it. Amen. How is activated? Why? Words. చూద్దాం. Let's go quickly. Luke 17:6. Closing. Are you learning something, church? So Jesus said, if you have faith as a mustard seed, you can say. అందరూ చెప్పండి, సే అని చెప్పండి. డూ అని ఉందా, సే అని ఉందా? సే. మీరు చెప్తే faith will do for you. Amen. Your job is to say. Say అని చెప్పండి. మీరు చెప్పాలా. విశ్వాసం పనిచేస్తుంది. నాకు ఉద్యోగం రాదు, కష్టం కాదు. నాకు ఉద్యోగాలు రావును గాక. ఐ డోంట్ సీ బట్ ఐ కాల్ ఫోర్త్. బైబిల్ ఏం రాబడింది? రోమిలకు రాష్ట్ర పత్రిక 4:17 దేవుడు లేని దాన్ని ఉన్నట్టుగా పలికే దేవుడు. నీవు కూడా లేని దాన్ని ఉన్నట్టుగా పలుకు. నాకు ఇల్లు లేదు ప్రభు, ఇల్లు రావును గాక. కారు రావును గాక. ప్రభు మా ఇంట్లో వాళ్ళు రక్షింపబడి సంఘానికి రావును గాక. ఇలా ప్రార్థన చేయాలి. మేము మైనారిటీలం పాస్టర్, మేము SC STలు పాస్టర్, మేము చిన్నోళ్ళం కాదు. ఇఫ్ గాడ్ ఇస్ ఫర్ యూ, యు ఆర్ అ మెజారిటీ, యు ఆర్ నాట్ అ మైనారిటీ.
We are not beggars in this society. We are the children of God. We are here to dominate in Jesus' name. Ephesians 5:1. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం ఫాస్ట్. కాబట్టి మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. What it says, be imitators అని చెప్పండి. ఆ వర్డ్ ఇమిటేటర్స్ అన్న మాట గ్రీక్లో మిమిక్రీ చేయంట. యేసయ్య ఏం చేశారని కొండలతో యేసయ్య తుఫానుతో మాట్లాడారు, శవాలతో మాట్లాడారు. ఆమేన్. మనం కూడా అలాగే ఇమిటేట్ చేయాలా. అనారోగ్యముతో మాట్లాడాలా, దయ్యాలతో మాట్లాడను గాక. యూ హ్యావ్ టు రిలీజ్ యువర్ ఫెయిత్. జేమ్స్ చాప్టర్ 2, క్విక్ డన్. 2 more scriptures. verse 14. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? క్రియల్లో విశ్వాసం ఉండాలా, రైట్? విశ్వాసం లేని క్రియ మృతమైనది. సో విశ్వాసంలో క్రియలేంటి? వాట్ ఈస్ వర్క్స్ ఇన్ ఫెయిత్? విశ్వాసం క్రియలేంటి పాస్టర్? విశ్వాసపు క్రియలేంటి? బైబిల్లో చూద్దాం విశ్వాసపు క్రియలేంటో. 2 కొరింథీకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. 2 Corinthians 14:13. And since we have the same spirit of faith, say same spirit, అంటే యేసుక్రీస్తు వారు మీలో వచ్చిన రోజు యేసయ్యలో ఉన్న విశ్వాసము మీలో ఉన్నది. ఆమేన్. మిన్పియస్ లేదండి మీ ఆమేన్? ఆమేన్. ఉన్నది. అయితే ఏముంది? అకార్డింగ్ టు వాట్ ఇట్ ఇస్ రిటన్, ఐ బిలీవ్ దేర్ఫోర్ ఐ స్పోక్. ఆమేన్. చెప్పండి, ఐ బిలీవ్ దేర్ఫోర్ ఐ స్పోక్. వి ఆల్సో బిలీవ్ అండ్ దేర్ఫోర్ స్పీక్. చదవండి బ్రదర్. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి కాగా విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని. మీరు విశ్వసిస్తే ఏం చేస్తారు? గట్టిగా విశ్వసిస్తే ఏం చేస్తారు? సో వాట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ఫెయిత్? ఇఫ్ యు బిలీవ్ యు విల్ స్పీక్. ఇఫ్ యు బిలీవ్ యు విల్. సో ఇల్లు రాకముందు ఏం చెప్పాలా? దేవుడు ఇల్లును నాకు దయచేశాడు. ఎక్కడున్నది నాకు తెలియదు కానీ దేవుడు నాకు ఇల్లును దయచేశాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నాకు విరుద్ధంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా. సో యూ హ్యావ్ టు సే వాట్ యు బిలీవ్. ఏం చేస్తున్నారు బ్రదర్? ఏదో చిన్నోళ్ళం మేము, ఏదో మీ దయ మీ దాక్షిణం ఇలా మాట్లాడద్దు. యేసుబడిన గాయాల చేత స్వస్థత పొంది తిని అంతే. సో ఇఫ్ యు బిలీవ్ యు విల్. ఇఫ్ యు బిలీవ్ యు విల్. సో దేవుడు స్వస్థపరిచాడు అని నమ్మితే ఏం పలుకుతారు? నేను స్వస్థత పొంది తిని, నేను స్వస్థత పొంది తిని, నేను నమ్ముతున్నాను స్వస్థత పొంది తిని. నాలోపు ఇంకా అనారోగ్యపు సిమ్టమ్స్ ఉన్నా నేను స్వస్థపరిచాను అని నమ్ముతిని. బైబిల్లో రాయబడి ఉంది, నేను అప్పిచ్చివాడిగా ఉంటాను. ప్రస్తుతానికి ఇంకా అప్పుల్లోనే ఉండొచ్చు కానీ అప్పిచ్చివాడిగా నేను ఉండును గాక. సో యు ఆర్ స్పీకింగ్ వాట్ యు ఆర్ బిలీవింగ్. Don't speak what you are seeing. Speak what you are believing. This is the work of faith. ఇది విశ్వాసపు మాటలు. చచ్చిపోతా, అయిపోయింది, తీసుకెళ్ళిపో, అక్కడేం లేదు చేయనీకే. సువార్త ఇక్కడే ప్రకటించాలా, యుద్ధాలు ఇక్కడే గెలవాలా. స్పీక్. దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అందుకే ప్రేయర్ చేయండి అంటే, ఐ సీ అ లాట్ ఆఫ్ పీపుల్ ప్రేయింగ్ బట్ ఐ సీ వెరీ ఫ్యూ క్రిస్టియన్స్ డిక్లేరింగ్. డిక్లేరింగ్ అంటే ఏంటి? నథింగ్, నో ఈవిల్ షాల్ బిఫాల్ మీ ఇన్ జీసస్ నేమ్, ఇన్ మై పాత్వే ఈజ్ లైఫ్ అండ్ నో డెత్. ఇలా మాట్లాడారు. ప్రభా నీ కృప అయితే, నీ చిత్తమైతే యాక్సిడెంట్ నుంచి కాపాడు ప్రభు అంటారు. ఒక మాట చెప్తా, హైవే మీద వెళ్తున్నారు మీరు, లారీ యాక్సిడెంట్ అయింది. మీరు చూసారు యాక్సిడెంట్ అయిన తుక్కు అయిపోయింది లారీ. మీ మైండ్లో ఏ తలంపు వస్తుంది? జాగ్రత్తగా బో, అమ్మో కదా. ఆ తలంపు రాగానే ఏం చేయాలి తెలుసా? అపవాది తలంపు. ఆ తలంపు రాగానే నీతిమంతుని మార్గంలో జీవముంది, మరణము లేదు, నా మార్గంలో జీవమున్నది, హల్లెలూయా, ద ఏంజల్స్ ఆఫ్ గాడ్ ఆర్ ప్రొటెక్టింగ్ మీ. ఇలా మాట్లాడాలా? వేరే వాళ్ళు ఉద్యోగం వెళ్ళిపోయింది అనుకో, నా ఉద్యోగం కూడా పోతుంది. లేదు, దేవుడు నన్ను తలగా ఉంచును గాక. When I go out, I am blessed. When I come in, I am blessed. I am blessed in the city. I am blessed in the country. In Jesus' name. ఇలా పలకాలా? దిస్ ఇస్ ఫెయిత్. ఏమైపోయిందంటే తలగప్పుకో, దామె మంచిది, ఈమె మంచిది, ఇట్లుండాలి అట్లుండాలి. దిస్ ఈస్ వాట్ యాజ్ క్రిస్టియానిటీ బికేమ్. బట్ వాట్ ఈస్ ఫెయిత్? విశ్వాసం ఉందా? చాలా ఉంది. నోరిపి ఏమైనా చెప్పంటే మేము పేదవాళ్ళం, మేము దేనికి పనికి. దట్స్ నాట్ ఫెయిత్. సంఘము నిండి పొర్లి పొంగిపోను గాక.
కింద ట్రాఫిక్ జామ్ అవ్వును గాక, అన్ని కార్లు ఉండును గాక. There should be a big line for people to come to the next service in Jesus name. ఇలా పలకాల. ఇంట్రొడక్షన్ అవసరం లేదు ప్రేయర్లో. లార్డ్ వి కమ్ బిఫోర్ యూ, వి హంబ్లీ కమ్ బిఫోర్ యూ లార్డ్, వి ఆర్ గుడ్ ఫర్ నథింగ్. అలా మాట్లాడకండి. డిక్లేర్. నీవు బైబిల్లో రాయబడి ఉంది, యోబు గ్రంథంలో ఏదైతే నీవు యోచించిన ఎడల యూ షాల్ డిక్లేర్ ఎ థింగ్ అండ్ ఇట్ షాల్ బి ఎస్టాబ్లిష్డ్ అని రాయబడి ఉంది. సో యూ షుడ్ డిక్లేర్, ఐ యామ్ హీల్డ్ ఇన్ జీసస్ నేమ్, ఐ యామ్ రిచ్ ఇన్ జీసస్ నేమ్. ఇలా చెప్పాలా? And somebody shout amen. Declare it. Don't be a silent Christian. Silent Christian cannot win. సో కొందరు ఏమంటారంటే, ఎప్పుడు స్వస్థపరుస్తావు దేవా, ఎప్పుడు స్వస్థపరుస్తావు? రోమిలకు రాసిన పత్రిక 8-10 అధ్యాయంలో చూడండి మీరు. రైచియస్నెస్ ఆఫ్ ఫెయిత్, నీతి ద్వారా రక్షింపబడిన వాళ్ళు అలా మాట్లాడారు. దేవుడు ఎప్పుడు వస్తాడు, దేవుడు ఎప్పుడు స్వస్థపరుస్తాడు, అలా మాట్లాడారు. కానీ బైబిల్ ఏముంది? ద వర్డ్ ఇస్ నియర్ యూ ఈవెన్ ఇన్ యువర్ మౌత్. మీ నోటిలో దేవుని మాట ఉంది, ఆ మాటను విడుదల చేయండి. చచ్చిపోతా, యాక్సిడెంట్ అవుతుంది, అయ్యో నా జీవితం ఇలా, అలాగే అవుతుంది. బట్ యూ రిలీజ్ యువర్ ఫెయిత్. ఐ ఆమ్ అ మిలియనర్ ఇన్ మై ఫ్యామిలీ ఇన్ జీసస్ నేమ్. ఐ విల్ గివ్ టూ మచ్ ఫర్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్. నాకు విల్లాలు ఉండును గాక, నేను విల్లాలు ఇవ్వును గాక. దేవుడు నన్ను, లెట్ గాడ్ యూజ్ మీ యాజ్ హిస్ మౌత్ పీస్ ఇన్ జీసస్ నేమ్. ఇలా మాట్లాడాలా? నేను ఎక్కడికి వెళ్ళినా నేను సాక్ష్యముగా ఉండును గాక. నేను వాక్య పరిచర్య చేయకుండానే నన్ను చూసి వాళ్ళు రక్షింపబడను గాక. దిస్ ఇస్ వాట్ యు డిక్లేర్. బికాస్ ఫెయిత్ ఈజ్ స్పీకింగ్ వాట్ యు బిలీవ్. నువ్వు ఏదైతే మాట్లాడట్లేదో అది నమ్మట్లేదు, అందుకే జీవితంలో అవ్వట్లేదు. కానీ సంబడి షౌట్ ఆమేన్. సో పొద్దున్న లేవగానే ఏం చెప్పాలి చెప్పండి? ఐ యామ్ బ్లెస్డ్. మీకు ఉద్యోగం ఉంటేనే బ్లెస్డా మీరు? ఎందుకు బ్లెస్డ్ మీరు? బికాస్ మీ లోపు ఎవరున్నారు? వినిపించట్లేదు. దట్స్ వై యు ఆర్ బ్లెస్డ్. మీ జీవితంలో ఏ శాపం పనిచేయదు, ఏ శాపం పనిచేయదు. తరతరాలకు వచ్చే శాపం కూడా పనిచేయదు. కొత్త నిబంధనలు ఎక్కడైనా సంఘము శపించబడిందని రాయబడి ఉందా? లేదు. ఆమేన్. సో ఈ ఉదయకాల సమయం పాస్టర్గా మీ పైన కొన్ని వచనాలు విడుదల చేయాలనుకుంటున్నాను. మీ పని ఏంటి తెలుసా? నమ్మి ఆమెన్ అంటే చాలు. నేను ఇంగ్లీష్లో రీడ్ చేస్తా వర్స్, ఆమెన్ చెప్పండి. నమ్మితే తెలుగులో బ్రదర్ రీడ్ చేస్తారు, మీరు నమ్మితే ఆమెన్ చెప్పండి. లెట్స్ ఆల్ స్టాండ్ టు ఆఫ్ ఇట్ క్విక్లీ. యోబు గ్రంథం 5వ అధ్యాయానికి వెళ్దామండి. జోబ్ చాప్టర్ 5. మీరు నమ్మి విశ్వసించి ఆమెన్ చెప్తే చాలు. కెన్ వీ హ్యావ్ ఇట్? జోబ్ చాప్టర్ 5. కెన్ సంబడి షౌట్ హల్లెలూయా? చెప్పండి బిగ్గరగా, ఐ యామ్ బ్లెస్డ్ అని చెప్పండి. సే ఐ యామ్ అనాయింటెడ్, ఐ యామ్ ప్రాస్పరస్. నేను తలగానే ఉంటాను, నేను ఆస్వాదింపబడ్డాను, నేను స్వస్థత పొంది ఉన్నాను. ఓకే, చాప్టర్ 5 verse 19. Okay, this is what God is saying. He shall deliver you in 6 troubles. Yes, in 7 no evil shall touch you. Amen. Quickly. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. In famine he shall redeem you from death, and in war from the power of the sword. Amen. క్షామకాలమున మరణం నుండి, యుద్ధమున ఖడ్గము బలము నుండి ఆయన నిన్ను తప్పించును. You shall be hidden from the scorch of the tongue, and you shall not be afraid of destruction when it comes. Amen. Amen. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. ఆమేన్. స్కార్స్ అంటే అర్థం ఏంటి తెలుసా? మీ పైన మంత్రాలు వేస్తుండొచ్చు ఎవరో. హలో, మంత్రాలు ఎవరో వేస్తుండొచ్చు, అది వాళ్ళకే తిరిగిపోతుంది. ఆమేన్. ఇట్ విల్ నాట్ కమ్ నియర్ యూ. ఎవరైనా శపించుండొచ్చు, వాళ్ళ ప్రార్థనలో మిమ్మల్ని శపిస్తూ ఉండొచ్చు, ఓ నువ్వు నాశనం అయిపోను గాక అని, అది కూడా మీ దాకా రాదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. verse 22. Okay. You shall laugh. Somebody shout laugh. Laugh. You shall laugh at destruction and famine, and you shall not be afraid of the beast of the earth. Amen. Amen. పొలంలోని రాళ్లతో నీవు నిబంధన చేసుకుని ఉందువు, అడవి మృగములతో నీతో సమ్మతిగా నుండును. ఓకే, మన దగ్గర ఎట్లా చర్చిలలో ఎట్లా ఏడవాల పాస్టర్, ఇక్కడ ఏముంది? లాఫ్ అని చెప్పండి. డిస్ట్రక్షన్ దగ్గర ఏం చేయాలంట? గట్టిగా లాఫ్ చేయండి. ఎవరైనా
You have to train yourself. Laugh and you shall laugh at destruction and famine. కరువు సమయంలో ఎలా ఉండాలా? నవ్వుతామంట. ఎందుకు? దేవుడు పోషిస్తాడు. Amen. Verse 23. For you shall have a covenant with the stones of the field, and the beast of the field shall be at peace with you. Amen. ప్రళయంను క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయుదువు, అడవి మృగములకు నీవు ఏ మాత్రము భయపడవు. Amen. Next verse. You shall know that your tent is in peace. Tent అంటే ఏంటి? ఆ రోజు యోబు ఎక్కడ ఉంటుండే? టెంట్ అంటే మీ ఇంట్లో సమాధానం ఉండును గాక. Amen. Amen. And you shall know that your tent is in peace. You shall visit your dwelling and find nothing amiss. Hallelujah. Amen. Hallelujah. Amen. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసియుండును, నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియు పోయి ఉండదు. ఆమేన్. అన్ని కూడా రావును గాక. ఆమేన్. You shall also know that your descendants shall be many and your offspring like the grass of the earth. Amen. మరియు నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురనియు నీకు తెలియును. Okay, verse 26, last one. You shall come to the grave at full age. అంటే ప్రీమెచ్యూర్ డెత్ ఉండదు మనకు. యాక్సిడెంట్ లో మనం చనిపోము. ప్లేన్ క్రాష్ లో మనకేమి కాదు. అనారోగ్యము మనను చంపలేదు. You shall come to the grave at a full age as a sheaf of grain ripens in its season. వాటి కాలమున ధాన్యపు పనలు ఇల్లు చేరునట్లు పూర్ణ వయస్సు గలవాడవై నీవు సమాధికి చేరెదవు. Verse 27. మేము ఈ సంగతి పరిశోధించి చూచితిమి. Behold, this we have searched out. Behold అంటే seeing. సో మీరు మాట్లాడుతున్న ప్రతిసారి you have to see yourself healed. See yourself long life. ఈ సంఘంలో ఎవరు కూడా టైం కి ముందు వెళ్ళనికే వీలు లేదు. Behold, this we have searched out. It is true. It is hear it and know for yourself. Somebody shout hallelujah. Hallelujah. అందరం చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. Come on, I want you to declare it. చెప్పండి, I will live long in Jesus name. Come on, declare it. Oh rabba shakara la barikerele barikara manderele ba dere bashande kerele barikara la barikerele mama dere ba. Come on, declare, I was healed. యేసయ్య పడిన దెబ్బల చేత స్వస్థత పొందితిని యేసు నామములో. నేను స్వస్థత పొందితిని యేసుక్రీస్తు నామములో. నా జీవితంలో లేమి ఉండనికే వీలు లేదు. యేసు నామములో లేమి ఉండనికే వీలు లేదు. తరతరాలుగా నేను ఆశీర్వదింపబడను గాక. Great shall be the peace of my children in Jesus name. నాకు విరుద్ధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లనికే వీలు లేదు. Come on, speak over your life. Declare it over your life in Jesus name. Declare, prophesy, I am blessed. Prophesy, I was healed. ఏ చేతబడి పని చేయదు మీ జీవితంలో. రబాషెకెరెలే బారికరల మందెరెలే మందెరెలే బా రెరె బాషెతెకెరెలే బారికరలమా. You are blessed in your business in Jesus name. You are blessed in your business in Jesus name. Rabashekerele barere barikerele manderele ba erelelelele bashendere kerele mande. I am blessed. I am blessed. I am blessed. I am healed. I am blessed. I am prosperous in Jesus name. I am anointed. I am anointed in Jesus name. I am blessed going out. I am blessed coming in Jesus name. Rabashekerele barikerele mande kerele bashekere ba lele bashekere barikarala ba. Hallelujah, hallelujah. We thank you, Lord, for blessing. We thank you, Lord, for favor. Hallelujah. By grace through faith. యేసు క్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితమే స్వస్థతనిచ్చారు. మేము స్వస్థతను పొందుకున్నాము. We were healed in Jesus name. క్యాన్సర్కి, థైరాయిడ్కి, స్కిన్ అలర్జీకి దేనికి కూడా హక్కు లేదు మా జీవితంలో ఉండనికే. This body is not rented for the devil. This body is the temple of the Holy Spirit in Jesus name. అనారోగ్యం ఉండనికే వీలు లేదు. ఏ ఒక ట్యూమర్ ఉండనికే వీలు లేదు. We rebuke it. We cancel it in Jesus name. మేము అప్పుల్లో జీవించనికే వీలు లేదు. మేము ఇచ్చువారంగా ఉన్నాము యేసు నామములో. మేము ఇచ్చువారంగా ఉన్నాము యేసు నామం. అనేక దేశాలకు మేము అప్పిచ్చువారుగా ఉండను గాక.
వీఆర్ బ్లెస్డ్, వీఆర్ బ్లెస్డ్. చెప్పండి, మీకు మీరు చెప్పండి, నేను అప్పిచ్చివాడుగా ఉండును గాక, నేను అప్పిచ్చివాడుగా ఉండును గాక, నేను అప్పిచ్చివాడుగా ఉండును గాక. హల్లెలూయా. మీ కుటుంబంలో, మీ టెంట్లో, మీ ఇంట్లో ఐశ్వర్యం ఉండును గాక. నీతిమంతుడి ఇంట్లో ఐశ్వర్యం ఉండును అని రాయబడి ఉంది. ఐశ్వర్యం ఉండును గాక. అప్పులు ఉండడానికి వీలు లేదు. ఐశ్వర్యం ఉండును గాక. మీ ఉద్యోగంలో మీరు తలగా ఉండును గాక యేసు నామంలో. ఓ ప్రమోషన్ రావును గాక, ఇంక్రిమెంట్ రావును గాక, కొత్త బిజినెస్ మీరు స్టార్ట్ చేయను గాక, సమృద్ధి ఉండును గాక ఆ బిజినెస్లో యేసు నామంలో. Thank you, Lord. Whatever we believed, we spoke today, Lord. Whatever we believed. అందుకనే believing is important. నా దేవుడు అనారోగ్యం ఇచ్చే దేవుడు కాదు. నా దేవుడు పేదరికం ఇచ్చే దేవుడు కాదు. ప్రతి మంచి ఈవు ఆయన నుంచి వచ్చింది. హెచ్చింపు, కృప ఆయన నుంచి వచ్చింది. So Father, we thank you, we praise you, we bless you. Thank you. Whatever we declared, it is done. ప్రభువా, మా సంఘంలో ఈరోజు విన్న సాక్ష్యాన్ని బట్టి నీకు స్తోత్రం. క్యాన్సరే కాదు ప్రభువా, ఇక్కడ ఎవరైతే వీల్ చైర్లో వస్తారో వాళ్ళు స్వస్థపరచబడి వీల్ చైర్ వదిలేసి నడుచుకుంటూ వెళ్ళును గాక. గుడ్డి వాళ్ళకు చూపు పొందును గాక. మరణించిన వాళ్ళు తిరిగి లేవను గాక ఈ సంఘంలో. We declare it, Lord. We see it in Jesus' name. We see politicians coming to Living Way Church in Jesus' name. Oh, we see businessmen come to Living Way Church. అన్యులు వచ్చి రక్షింపబడి నీ రాజ్యంలో చేర్చబడను గాక యేసు నామములో. We lack nothing in Jesus.